హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నీట్కి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది. నిన్న అయితే పేపర్ లీకేజ్కి సంబంధించి కొన్ని వార్తలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏబీపీ స్టూడెంట్స్ యూనియన్స్ కొంతమంది ఇక్కడ దానికి సంఘీభావం తెలుపుతూ అసలు నీట్కి సంబంధించి ఇది పేపర్ లీకేజ్కి సంబంధించి వాళ్ళ దీంట్లో వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. దాని గురించి అయితే ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పాలంటే నీట్ పేపర్ లీకేజ్ అనేది కొంతకాలంగా జరుగుతున్న నిన్నటి క్లారిటీ వచ్చినా కూడా కొంతకాలం నుంచి నీట్కి సంబంధించి చాలా ఆరోపణలు జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నీట్ విషయంలో కానీ నిన్న పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, మీ ప్రధాన ఇదేంటి? అందరికి నమస్కారం అండి. నా పేరు చెర్కబాలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ని. మనం గత వారం రోజుల సారి చూసుకున్నట్లయితే మొన్న నీట్ ఎగ్జామ్ అనేది పేపర్ లీకేజ్ అనేది జరగడం అయింది. అయితే నీటు ఒక డాక్టర్లని ఉత్తీర్ణం కోసం పెట్టే ఒక టెస్ట్. అందులో ఏంటంటే ఈరోజు నీట్ అయినా సరే యూజీసీ నెట్ అయినా సరే పేపర్ లీకేజ్లు అనేది చాలా మొత్తంలో జరుగుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. మనం మొన్న చూసినట్లయితే నీట్ ఎగ్జామ్లలో బీహార్లో 10 మంది 720 మార్కులకు మొదటి ర్యాంకులో రావడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాల సంది ఎప్పుడు చూసుకున్నా కానీ 67 మంది అనేది మొదటి ర్యాంక్ రావడం అనేది ఎప్పుడు జరగలేదు. మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఒకటే, తక్షణమే ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. అందులో ఉన్న అవతవకలని మీరు చర్యలు తీసుకొని దాని మీద కట్టడి చేస్తారని మేము ఆశిస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడైనా సరే విద్యార్థుల పక్షాన ఉంటుంది, ఆ సమస్యలను పరిష్కరించాలి. ఈరోజు చూసినట్లయితే నీట్కైనా కానీ యూజీసీ నెట్కైనా సరే విద్యార్థులు ఎంతో మంది రాత్రనగా పగలనగా లైబ్రరీలలో ఉంటూ వాళ్ళ అమ్మనాలకు దూరంగా ఉంటూ తిన్నగా చదువుకొని ఈ రోజు ఎగ్జామ్ రాస్తే దానిని రద్దు చేస్తున్నారు, పేపర్ లీకేజ్లు చేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టి ఎన్టీఏని ప్రక్షాళన చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. పొలిటికల్ పార్టీ ఏదొచ్చినా కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మెయిన్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్స్ మీద పడడం మనం చూస్తున్నాం. గత ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే మెయిన్ స్టూడెంటే నాశనం అవుతున్నాడు మధ్యలో, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, వివిధ విషయాల్లో కావచ్చు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం చూసినట్లయితే ఈ ప్రభుత్వాలు ఏర్పడక ముందుకు ఏంటంటే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామనే ఉద్దేశంతో వస్తున్నాయి. వచ్చిన తర్వాత మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఈ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిండు, నాశనం చేసిండు అనే ఉద్దేశంతో ఈ విద్యార్థులం అందరం కలిసి ఒక ఐకమత్యంతో మన ఊర్లలోకి వెళ్ళి తల్లిదండ్రులకు కానీ మన అవ్వలకు అందరికి చెప్పి ఈ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం అని వస్తే కొత్త ఆశలతోటి చిగురించి విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుందని కోరుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నా అని ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఈ ప్రభుత్వం సిగ్గుచేటు. మేము ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఈ రోజు చూసినట్లయితే పాఠశాలలో సరైన వసతులు లేవు, బుక్స్ అనేది కూడా సరిగా ఇవ్వడం లేదు, వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలి. ఇప్పుడు ఈ కార్పొరేట్ కళాశాలలో ఈ కళాశాలలో వేలు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని కూడా చట్టబద్ధంగా చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ నీట్ విషయంలో, పేపర్ లీకేజ్ విషయంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా కొంత ధర్నా చేపట్టడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి వాళ్ళ ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రజెంట్, వాళ్ళే ఇప్పుడు ధర్నాకి ఇప్పుడు పాల్పడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజకీయంగా చూడొచ్చా, లేదంటే దీన్ని వ్యక్తిగతంగా చూడాలా, లేదంటే రాజకీయంగా చూడాలా? ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే నెట్ యూజీసీ నెట్ అయితేనేమి నీట్ అయితేనేమి ఇది ఒక డాక్టర్లను కానీ ఒక రీసెర్చ్ స్కాలర్లను కానీ ఉన్నతమైన చదువుల కోసం ఒక ఎలిజిబుల్ టెస్ట్, ఆ టెస్ట్ ద్వారా విద్యార్థులు ఉన్నతమైన పదవిలో పోయి అలా తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ ఎగ్జామ్కు ఉత్తీర్ణ కావాలన్న ఉద్దేశంతో ఎంతో ప్రిపేర్ అయ్యారు. కానీ వాళ్ళ ఆశలను నీరుగార్చే విధంగా ఈరోజు ఎన్టీఏ ఇలా చేయడం చాలా వ్యతిరేకిస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళు వస్తున్న వ్యతిరేకతను చూపిస్తూ రాజకీయం చేస్తున్నారు తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వం చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు 6 నెలలుగా విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు, కానీ ఈ రోజు పేపర్ లీకేజ్లు అంటారు. మరి ఇంత ముందు కూడా ఎన్నో జరిగినాయి, విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు జరిగినాయి. పాఠశాలలో ప్రారంభమై 1 రోజులు జరుగుతున్నాయని పాఠశాల ఇప్పటి వరకు మౌలిక వసతులు లేవు. ఈ ప్రైవేట్ కళాశాలల మీద చర్యలు తీసుకోలేదు, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాలేదు. ఇవన్నీ చేసి మీరు ప్రశ్నించాలని మేము తెలియజేస్తున్నాము. ఏదో ఒకరి వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఈర్ష్య కుళ్ళు కుతంత్రాలతో కాకుండా విద్యార్థులకు న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేయాలి తప్ప మీ స్వార్థం బుద్ధి కోసం రాజకీయం కోసం
ఇలాంటి పనులు చేయొద్దని మేము ఈ ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం.